హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారా, అసలు చూస్తుండగానే చలికాలం పోయి వేసవికాలం వచ్చేసింది అప్పుడే. ఈ వేసవిలో మనం వాటర్ ఎన్ని తాగినా తాగినట్టు ఉండదు. ఆ దప్పిక తాపాన్ని మనం మజ్జిగతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ భర్తీ చేసుకోవాలి. ఈ మజ్జిగ తాగడం వలన బాడీలో వేడి తగ్గి చల్లగా ఉంటుంది. అలాగే ఇది డైజెషన్ కూడా చాలా మంచిది. మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా తాగుతారు. ఈ మజ్జిగను ఒకసారి చేసి తాగారంటే ఒకే రోజు 2-3 గ్లాసులైనా తాగేస్తారు. అంత బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా రోటీలో కానీ మిక్సీ జార్లో కానీ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచ్ అల్లం, 1 రెమ్మ కరివేపాకుని వేసి ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత మజ్జిగ చేసుకోవడం కోసం ఒక మట్టి కుండ తీసుకున్నాను. నేనైతే మట్టి కుండను తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ స్టీల్ బౌల్స్లో కూడా చేసుకోవచ్చు. దానిలో 1/2 లీటర్ పెరుగుని తీసుకున్నాను. దానిని ఈ విధంగా కవ్వంతో ఉండలు లేకుండా చిలుక్కోవాలి. తర్వాత దానిలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని మరొకసారి చిలుక్కోవాలి. ఇలా చిలుక్కున్న మజ్జిగలో ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, దానితో పాటు రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం, చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మజ్జిగను ఒకసారి చేసుకొని తాగి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. మీరు కూడా ఈ మసాలా మజ్జిగను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.